మనస్ఫూర్తిగా నేను రమ్మనేది నా భార్యగా కాదు, ఆ ఇంటి కోడలుగా. కన్నయ్య వాడి పెళ్ళాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. అమ్మాయి పుట్టింట్లో అబ్బాయి మనింట్లో ఉంటే పిల్లలు ఎలా పుడతారు? వాళ్ళు మన ఒళ్ళో ఎప్పుడు ఆడుకుంటారు? వాళ్ళిద్దరూ ఇక్కడే ఒకే చోటు ఉండాలి. మనకేం, నా కోడలకు ఫోన్ చెయ్యి. చూడమ్మా, నువ్వక్కడ నా కన్నయ్య ఇక్కడ ఉంటే ఇంక మీరు పిల్లలు కనేదెప్పుడు? మమ్మల్ని నాయనమ్మలు చేసేదెప్పుడు? మాట్లాడవేంటి? చెప్పండి. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వే సమాధానం చెప్పడం లేదు. దేనికైనా టైం రావాలి కదండి. ముందు నువ్వు రామ్మా, టైం అదే వస్తుంది. 25 ఏళ్ల తర్వాత వచ్చాను. దేనికోసం? నా కన్నయ్య కోసం, నా చెల్లి కోసం. రాగానే తెలిసింది కన్నయ్య జీవితంలోకి రాధలాంటి నువ్వొచ్చావని. కానీ ఏం లాభం చెప్పు? ఇప్పటి వరకు నేను నిన్ను చూడనేలేదు. అది కాదండి, నేను చెప్పేది. చెప్పారు, ఏదో వ్రతం చేస్తున్నావంట కదా. ఆ వ్రతం ఏదో తొందరగా కానిచ్చిరా అమ్మా. నాకు నిన్ను చూడకపోతే ఏదోలా ఉంది. తొందరగా రా. ఉంటాను. బాయ్. అప్పు, విన్నావు కదా? కోడలకి చెప్పేశా, వచ్చేస్తుంది. తను వచ్చేసరికి మనందరం ఇక్కడ ఉండకూడదు. ఎందుకు పెద్దనా? అందరం కలిసి టూర్ వెళ్తున్నాం. వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నారుగా. ఏమిటి? అదే, క్రిష్ ఇక్కడ, మీనాక్షి అక్కడ ఉన్నారు కదా, అదే ఆయన ఉద్దేశం. అంతే అంతే. చూడప్పు, మనం ఈ టూర్ వెళ్లి తిరిగొచ్చే నెల రోజులకి కోడల చేత మామిడికాయలు తినిపిస్తాను చూడు. ఈ ఫొటోస్ చూశాక క్రిష్ గాడంటే నీకు విరక్తి కలుగుతుంది. చూసారా మీనాక్షి గారు, మీరు నమ్మిన కృష్ణ పరమాత్ముడి లీలలు?
గుర్తుంచుకోండి. చూసారా మీనాక్షి గారు, మీరు నమ్మిన కృష్ణ పరమాత్ముని లీలలు? మిమ్మల్ని వదిలేసి పరాయిదాంతో ఎంత ఆనందంగా ఉన్నాడో. ఇలాంటి వాడు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడంట. వింతగా లేదు? చూడండి, మళ్ళీ మీరు గాని వాడిని నమ్మితే చాలా నష్టపోతారు. గుర్తుంచుకోండి. జయ రామ రఘురామ భద్రాద్రి రామ శ్రీరామ జయ రామ జగదపి రామ జయ రామ భద్రాద్రి రామ శ్రీరామ జయ రామ జగదపి రామ శ్రీరామ పరంధామ పట్టాభి రామ శ్రీరామ జయ రామ జగదపి రామ ఓ రామ రఘురామ భద్రాద్రి రామ శ్రీరామ జయ రామ జగదపి రామ ఓ రామ పరంధామ పట్టాభి రామ శ్రీరామ జయ రామ జగదపి రామ ఓ రామ రఘురామ భద్రాద్రి రామ శ్రీరామ జయ రామ జగదపి రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జగదపి రామ ఓ రామ రఘురామ భద్రాద్రి రామ 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 అయోధ్య రామ శ్రీరామ జయ రామ జగదపి రామ ఓ రామ శ్రీరామ భద్రాద్రి రామ ఓ రామ శ్రీరామ భద్రాద్రి రామ ఓ రామ శ్రీరామ భద్రాద్రి రామ నీతో మాట్లాడాలి మీనాక్షి, నీతో మాట్లాడాలి. శ్రీరామ శ్రీరామ జయ రామ జగదపి రామ నీతో మాట్లాడాలి, ఆగు. భద్రాద్రి రామ శ్రీరామ జయ రామ జగదపి కాస్త రామ ఆపుతావని రాంభాజన. ఓ రామ శ్రీరామ భద్రాద్రి రామ శ్రీరామ జయ రామ మీనాక్షి ఆగు, నిన్నే. మీనాక్షి ఆగు. శ్రీరామ భద్రాద్రి రామ శ్రీరామ జయ రామ జగపతి. నీ పేరు మీనాక్షి కాదు, రామదాస్ లాగా సీతదాసు పీతదాసు అని పెట్టుండాల్సింది. కళ్ళు పోతాయి. నీ దగ్గర పరువే పోయింది. ఎత ఒక్కళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత. ఏ కాదా? నిన్న మీ ఇంటికి వచ్చాను, మొహం మీద తలుపేసేసావు. ఈరోజు గుడికి వచ్చాను, మాట్లాడను కూడా మాట్లాడడం లేదు. అసలేమనుకుంటున్నావు? దిగొచ్చానని రివెంజ్ తీర్చుకుంటున్నావా? అయ్యో, మీరేం దిగిరావద్దు సార్. ఎంత పైన ఉన్నారో అక్కడే కూర్చోండి. మీనాక్షి ఆగు. మీనాక్షి జగదపి రామ ఒక్కసారి ఇంటికి రా. మీనాక్షి శ్రీరామ భద్రాద్రి రామ శ్రీరామ అస్తమానం మా పెద్దమ్మ నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పలేకపోతున్నాను. తను ఇన్నాళ్ళకి మళ్ళీ మా దగ్గరకు వచ్చింది. మా పెద్దమ్మని చాలా హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నాను, కానీ నిన్ను నా పక్కన చూస్తేనే తాను హ్యాపీగా ఉంటానంటుంది. అంటే మీ పెద్దమ్మ కోసం, ఆవిడ్ని సంతోష పెట్టడం కోసం నా దగ్గరకు వచ్చారన్నమాట. అంతే కదా, లేకపోతే నీతో నాకు పనేంటి? అందుకే నువ్వు 4 రోజులు ఇంటికి వచ్చి మా పెద్దమ్మ వెళ్ళిపోయే వరకు మనం కలిసి ఉన్నట్టే నటిస్తే చాలు. ఎందుకలా ఉరుము చూస్తున్నావు? ఇంతకుముందు చాలాసార్లు నటించావు కదా, ఇప్పుడేమైంది? ఇంతకు ముందు చాలాసార్లు నటించింది మనం కాదు సార్, మీరు నటించారు. నేను మోసపోయాను. కానీ ఇంకా నేను నటించను. నేను నీ భర్తగా నటించను, నువ్వు నా భార్యగా నటించొద్దు. జస్ట్ ఆ ఇంటి కోడలుగా నటించు చాలు. క్షమించండి సార్, నేను నటనకి గుడ్ బై చెప్పాను. రిటైర్ అయిపోయాను సార్. నటించి అలసిపోయాను.
దయచేసి నా వెంట పడకండి. మీనాక్షి నా మాట విను. మీనాక్షి చెప్పేది విను. మీనాక్షి మీనాక్షి నేను చెప్పేది విను మీనాక్షి. మీనాక్షి బెట్టు చేయకు మీనాక్షి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ మీనాక్షి, నేను చెప్పేది ఒకసారి వినొచ్చు కదా? ఏంటి బాబు, మీ భార్యతో కలిసి ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నారా? అయ్యో పంతులు గారు, నేనాయన భార్యం కాదండి. మాకెప్పుడో డివోర్స్ అయిపోయాయి. ఇప్పుడు ఆయన ఎవరో నేనెవరో. రామ రామ ఏమిటో. ఏంటి నువ్వు మనకు డివోర్స్ అయ్యాను ఊరంతా చాటింపేయాలా? అదేంటి సార్, మన పెళ్ళి ఎలాగూ ప్రపంచానికి తెలీదు, కనీసం విడాకులైనా తెలియొద్దా? ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ఆ టైం అయిపోయింది సార్, మళ్ళీ తిరిగి రాదు. మీరు నా వెంటలా తిరక్కండి. నేనేం మీ పెళ్ళాన్ని కాను. చూసేవాళ్ళు మరో రకంగా అనుకుంటారు. తిన్నగా మీ ఇంటికి వెళ్ళండి. అమ్మ నీతో మాట్లాడాలి రా. క్రిష్, ఏంటి? ఏంటో చెప్పు. మీనాక్షి దగ్గరికి వెళ్ళాను. ఒక్కసారి కాదు 2 సార్లు వెళ్ళాను. ఇంటికి రమ్మని అడిగాను. మీనాక్షి నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదమ్మా. ఏం చేస్తాం? అమాయకంగా ఉంటే అణక దొక్కేసే ప్రపంచం ఉందని ఇన్నాళ్లకి తెలుసుకుందేమో పాపం. ఏంటమ్మా అలా అంటావు? వెళ్ళింది నేనమ్మా. తన మొహమే చూడకూడదు అనుకున్నాను నేను. తనంటి తలుపు కొట్టి నాతో రమ్మంటే మొహమే తలుపేసేసిందమ్మా. ఇదేనమ్మా మర్యాద అంటే? మనసు విరిగిపోయిన మనుషులు మర్యాదల గురించి ఎందుకు ఆలోచిస్తారు బాబు? ఎంత బతిమాలను తెలుసా? నా ఈగోని పక్కన పెట్టి నన్ను నేను తగ్గించుకుని వెళ్ళి అడిగితే రానంటుంది. గతానంత తవ్వి ఇన్సల్ట్ చేస్తుందమ్మా. అరే ఈరోజు నేను గుళ్ళో చిన్న పిల్లోళ్ళ తన వెంట తిరుగుతుంటే కనీసం పట్టించుకోలేదమ్మా. ఆడపిల్ల కదా, ఆత్మాభిమానం కల అమ్మాయి. తన మనసులో ఏముందో? నేను మగాణ్ణమ్మా. నేను మానుకోవాలి. నేను రమ్మను పిలవడమే గొప్ప. పిలిచాను. ఎందుకు? పెద్దమ్మ కోసం. లేదంటే తన మొహం కూడా చూడను. ఇప్పుడు కూడా చూడొద్దు. అసలు నేనెందుకమ్మా బతిమలాడాలి? బ్రతిమాలొద్దు. అందుకే నువ్వు వెళ్ళి పెద్దమ్మకి నిజం చెప్పే. ఏ నిజం? అదే మీనాక్షి రాదు, వాళ్ళిద్దరికి గొడవైంది, డివోర్స్ కూడా తీసుకున్నారు, నువ్వు మీనాక్షిని చూడాలని ఆశపడద్దు అని వెళ్ళి చెప్పు. అదేదో నువ్వే చెప్పు. నేను చెప్పడం దేనికి? నేనెలా చెప్తానమ్మా? పెద్దమ్మని చూస్తే నేను అబద్ధం చెప్పలేనమ్మా. అంటే నువ్వు చెప్పింది అబద్ధమని నీకనిపిస్తుందా? అబద్ధం ఏంటమ్మా, నిజమే కదా. కానీ నిజం చెప్తే పెద్దమ్మ తట్టుకుంటుందా? ఎదుటి వాళ్ళు తట్టుకుంటే నీకెందుకు, బాధపడితే నీకెందుకు? నీకలవాటే కదా దేన్నైనా మధ్యలో వదిలేయడం. ఇప్పుడు అంతే, నేరుగా వెళ్ళి నువ్వేమనుకుంటున్నావో అదే పెద్దమ్మకి చెప్పు. నువ్వు కూడా ఏంటమ్మా నేనేదో తప్పు చేసినట్టు? నేను మధ్యలో వదిలేయడం ఏంటి? ఇదంతా పెద్దమ్మ కోసమే కదా. పెద్దమ్మ సంతోషంగా ఉండాలనే కదా చేశాను. నిజంగా నువ్వు పెద్దమ్మ కోసమే చేసుంటే, నిజంగా నువ్వు పెద్దమ్మ సంతోషమే కోరుకుంటే ఇలా అలసిపోవురా. ఇంకా 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 ప్రయత్నిస్తావు. ఇంకేం చేయాలమ్మా? ఇంటికి రమ్మని తన కాళ్ళు పట్టుకోవాలా? అంత దాకా వస్తే పట్టుకోవాలి. ఎందుకంటే అవసరం కాబట్టి. ఇందులో నా అవసరం ఏముందమ్మా? పెద్దమ్మ కోసం చేస్తున్నాను. అదే అవకాశంగా తీసుకుని నాతో ఆడుకుంటుంది. ఎంత తగ్గి మాట్లాడితే అంత చెట్టెక్కి కూర్చుంటుంది. ఆడది అంత కటువుగా ప్రవర్తిస్తుందంటే బలమైన కారణం ఉండదా? ఆడదంత బెట్టు చేస్తోందంటే నువ్వడిగిన దారి, అడిగిన పద్ధతి ఎలా ఉందో ఎవరికి తెలుసు? నేనేమన్నాను? మీనాక్షి మీనాక్షి 25 ఏళ్ల తర్వాత మా పెద్దమ్మ వచ్చింది, నిన్ను చూడాలంటుంది, మనిద్దరం కలిసి ఉంటే మా పెద్దమ్మ హ్యాపీగా ఉంటుంది, ఒక 4 రోజులు నా భారీగా నటించు, నీకు ఏ ప్రాబ్లము ఉండదు అని చెప్పాను. తప్ప? రేయ్, నువ్వు నీ అవసరానికి 4 రోజులు భారీగా నటించమని అడగ్గానే రావడానికి
డ్రామా కంపెనీ అమ్మాయి కాదురా మీనాక్షి. తనకి నీతో జీవించడం తప్ప నటించడం తెలీదు. అలాంటి అమ్మాయిని వెంట తీసుకురావాలంటే మాటలు సరిపోవురా, మనసుండాలి. నూరేళ్లకి సరిపడా భరోసానివ్వాలి. చావైనా బ్రతుకైనా నీతోనే అని నమ్మకం కలిగించాలి. అప్పుడు ఆడది కూడా కరిగిపోతుందిరా, కడదాకా నీతో నడుస్తుంది. అంటే ఏంటమ్మా నువ్వు అనేది? తనకి భరోసా ఇచ్చి నా లైఫ్ అంతా నువ్వే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఆదరించాలి, నా భారీగా భరించాలా? నెవర్. ప్రాణం పోయినా జరగదు. ఇప్పుడే పెద్దమ్మకు విషయం చెప్పేస్తాను, ఏం జరిగినా సరే. క్రిష్, అక్కడున్న పాలు పెద్దమ్మకిచ్చి ఆ తర్వాత విషయం చెప్పు. ఎందుకంటే ముందుగా తీయటి పాలు తాగించి ఆ తరువాత విషం లాంటి నిజాన్ని చెప్పు. తీయటి మాటలతో నమ్మించి ఆ తరువాత దిద్దుకోవడం నీకు అలవాటే కదరా. నువ్వు మీనాక్షిని తెస్తే రోజులు లెక్క పెట్టుకుంటూ బ్రతుకుతున్న పెద్దమ్మ ఆయుష్ మరో 3 రోజులు పెరుగుతుంది. కాని మీనాక్షి రాదు, రాలేదు, నేను తీసుకురాలేనని చెప్తే ఈ రోజే చచ్చిపోతుంది. అంతే కదా? ఏం పర్వాలేదులే, నువ్వు చెప్పు. నిన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్న మా అక్కకి నీ చేత్తో కొరువి పెట్టే గొప్ప అవకాశం దొరికింది. వెళ్ళి చెప్పరా, చెప్పు. తీయటి మాటలతో నమ్మించి ఆ తరువాత దిద్దుకోవడం నీకు అలవాటే కదరా. మీనాక్షి రాదు, రాలేదు, నేను తీసుకురాలేనని చెప్తే ఈ రోజే చచ్చిపోతుంది. నీ చేత్తో కొరువి పెట్టే గొప్ప అవకాశం దొరికింది. ఛే! ఏంటే నీ గోల? చివరికి నీ కూడా లోకు అయిపోయానే, ఇంతలో అరుస్తున్నావు. అవునులే, ఇంట్లో మనుషులే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రాణం లేని వస్తువువి, నీకెలా అర్థం అవుతుందిలే. అయినా ఎందుకే అందరు నన్ను దుర్మార్గుడిలో చూస్తున్నారు? నేను మనిషినేగా, నాకు ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయిగా. అందుకేగా మా పెద్దమ్మని సంతోషంగా ఉంచడం కోసం, తన ప్రాణాలను కాపాడడం కోసం ఎక్కకూడని గడపెక్కాను, పిలువకూడని మనిషిని పిలిచాను. కానీ రానంటుందే, ఏం చేయను? ఏమీ చేయలేను. అందుకే ఈ ఫుల్ బాటిల్ ముందు కొట్టి బాధ బయటికి తోసేస్తున్నాను. ఏమంటావు? నువ్వు చేయగలవు క్రిష్. ఎవడ్రాదే? బలరాం. అయితే గెడౌట్ అయిపో. కూర్చో కూర్చో కూర్చో. డోంట్ టచ్ మీ. ఐఎమ్ సరే సరే. క్రిష్,
నా మాటలు నీకు నచ్చావు. న్యాచురల్లీ నేనంటే నీకు గిట్టదు. 100%. కానీ నీ బాధను నేను చూడలేక నీ ఆవేదన అర్థం చేసుకున్నాను. ఒక మనిషిగా నీ ముందు కూర్చున్నాను. కానీ నా దగ్గర మందు లేదు. కానీ నా దగ్గర ఐడియా ఉంది. ఓష్యో, ఆ దేవుడే నన్ను మార్చలేకపోతున్నాడు. నీ ఐడియా మార్చేస్తుందా? నువ్వు కోరుకున్నట్టు మీనాక్షి నీ దగ్గరకు వస్తుంది. ఎలా? ఔ మీనాక్షిని ఇంటికి పిలవడానికి ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్తావు? లెక్క పెట్టుకోలేదు. ఆయన ఎన్నిసార్లు వెళ్తే ఏంటి, తను నన్ను లెక్క చేస్తేగా. ఇప్పుడు వెళ్ళి పిలువు, వచ్చేస్తుంది. ఏంటే తాయిద్దామని ఇచ్చావా? కనికట్టేమన్నా చేసావా విలోగానే రావడానికి? రాదు రాదు. అడిగే పద్ధతిలో అడిగితే తప్పకుండా వస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని పద్ధతులు అయిపోయి కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే బ్యాలెన్స్. అయినా రానంటుందా? విడాకుల కాగితం మీద సంతకం చేసినప్పుడే సంబంధం తెగిపోయింది. నేను ఆ ఇంట్లో నుంచి వచ్చేసినప్పుడే నేను నిన్ను మర్చిపోయాను అంటుంది. మళ్ళీ గడప దొక్కదని వార్నింగ్ ఇచ్చేసింది. విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టినంత మాత్రాన సంబంధం తెగిపోయినట్లేనా? క్రేష్, నువ్వు కట్టిన తాళి ఇంకా మీనాక్షి మెడలోనే ఉంది. ఆ తాళి మీనాక్షి మెడలో ఉన్నంత కాలం మీనాక్షి నీ భార్య. నీకు తన మీద పూర్తి అధికారాలున్నాయి. సంబంధం లేదు అంటే చెల్లదు. అంటే తాళే, ఆ తాళి ఇచ్చేమను. తాళ నా మొహం చూడమని అడగలేదు. దయచేసి వెళ్ళిపోండి. పోతాను, కానీ పోయే ముందు నీ మెడలో ఉన్న ఆ తాళి తెంచుకుని వెళ్తాను. వదలండి. వదలండి.